బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం విద్యుత్ పెండింగ్ బిల్లులు 2,978 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఇందులో నందిమేడారం పంప్ హౌస్ కు సంబంధించి 2,672 కోట్లు, గోలివాడ పంప్ హౌస్ 564 కోట్లు, సుందిల్ల పంప్ హౌస్ కు సంబంధించి 406 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఎల్లంపల్లితో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి 426 కోట్ల విద్యుత్ బకాయిలున్నాయి. ఇక ఓవరాల్ గా చూస్తే మొత్తం నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ బకాయిలు 3,400 కోట్లుగా రూపాయలుగా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. పెద్దపల్లి జిల్లా పరిధిలోని 21 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో విద్యుత్ బకాయిలు దాదాపు 31.48 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు పేరుకుపోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి బ్యారేజీలతో పంపౌలతో పాటు ఇటు ఇరిగేషన్ సంబంధించినటువంటి పంపౌలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడం జరిగింది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోవడం జరిగింది. గత 10 ఏళ్లుగా ఇరిగేషన్ సంబంధించినటువంటి విద్యుత్ బిల్లులు పే చేయకపోవడంతో ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయల్లో ప్రస్తుతమైతే పెండింగ్ బకాయిలుగా మిగిలిపోతున్నాయి. ఇప్పటికే అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కొంత మొత్తాన్ని మాత్రం చెల్లిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఈ మొత్తాన్ని చెల్లించలేని చెప్పి ఇటు ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. కాళేశ్వరం సంబంధించినటువంటి బకాయిలు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఇటు అన్నారం కావచ్చు, అదేవిధంగా గోలివాడ కావచ్చు, ఇటు మరొక పంపౌ ఈ పంపౌలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడం జరిగింది. ఇందులో 2,978 కోట్ల రూపాయలు ఓవరాల్గా కాళేశ్వరం సంబంధించినటువంటి బకాయిలు పేరుకుపోయి నందిమేడారం పంప్ హౌస్ సంబంధించినటువంటి 2,676 కోట్లు, అదేవిధంగా గోలివాడ పంప్ హౌస్ సంబంధించి 564 కోట్లు, సుందిల్ల సంబంధించి 406 కోట్లు ఇవన్నీ కూడా పూర్తి పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇంకా కూడా విద్యుత్ బకాయిలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి కొంత బిల్లులు వస్తే తప్ప చెల్లించలేని పరిస్థితి అని చెప్పి ఇటు ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఇటు ఎల్లంపల్లితో పాటు మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి బిల్లులు కూడా పెద్ద ఎత్తున పేరుకుపోవడం జరిగింది. 426 కోట్ల రూపాయలు ఇటు మైనర్ సంబంధించినటువంటి అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇరిగేషన్ బిల్లు పేరుకోవడం జరిగింది. ఇటు మొత్తానికి ఇటు కాళేశ్వరం సంబంధించి కావచ్చు, అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, నీటిపారుదల శాఖ నుంచి మొత్తంగా 3,404 కోట్ల రూపాయలు మాత్రం పెండింగ్ బకాయిలుగా మిగిలిపోయాయి. గత 10 ఏళ్లకు పైగా ఈ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి. ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఇటు విద్యుత్ సంబంధించినటువంటి అధికారులు మధ్య కొంత ఆర్గ్యూ కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించకుండా ఉండడం కారణంగా కొంత తమపై భారం పరుగుతుందని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి నిధులు వస్తే తప్పి తమ నుంచి చెల్లించలేని పరిస్థితి అని చెప్పి ఇటు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఇటు కాళేశ్వరం సంబంధించినటువంటి విద్యుత్ బకాయిలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల బకాయిలు ఇటు పెండింగ్ పడుతున్నాయి. ఈ బిల్లులన్నీ చెల్లిస్తేనే కొంత ఆర్థికంగా పురోగతి ఉందని చెప్పి ఇటు విద్యుత్ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి దాదాపు 10 ఏళ్ల పైగా ఈ బిల్లులన్నీ పేరుకుపోయి వేల కోట్ల రూపాయల బిల్లులు మాత్రం నీటిపారుదల శాఖ ఇటు విద్యుత్ శాఖ చెల్లించవలసినటువంటి అవసరం అయితే ఉంది. మాధవి. రైట్, థాంక్యూ సతీష్.